హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సయ్యద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే దేశ్బంధు చిత్తరంజన్ దాస్ గారి 2 రూపీ కాయిన్ గురించి మాట్లాడుతున్నాము. ఇది ఇప్పటికీ చెల్లుబాటులో ఉంది. ఒకవేళ మీ దగ్గర ఉందంటే కనుక చెక్ చేసుకోండి, ఉందంటే కనుక కామెంట్ చేయండి. సో ఈ కాయిన్ ఇయర్ వచ్చేసి 1998. దీని మెటల్ చూసుకున్నట్టయితే కాపర్ ప్లస్ నికల్ కాంబినేషన్తో వస్తుంది. వెయిట్ వచ్చేసి 6 గ్రామ్స్, సైజ్ వచ్చేసి 26 mm, థిక్నెస్ చూసుకుంటే 1.6 mm వస్తుంది. సో ఇంకా మనం మెయిన్ షేప్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది హెండే కాగ్నోల్ అంటే 11 సైడ్ వచ్చేసి ఆ కట్ అయ్యే షేప్ను వచ్చేసి మనకు హెండే కాగ్నోల్ అంటారు. సో ఒకవేళ మనకు 6 సైడ్ వచ్చిందంటే కనుక మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాము హెక్సాగోనల్ అంటాము. అలాగే 11 సైడెడ్ వస్తే కనుక హెండెకాగోనల్ అంటారు. దీనిలో స్పెషల్ ఏమిటంటే ఒక పాయింట్ అనేది ఒక పాయింట్ యాంగిల్కి రౌండెడ్ యాంగిల్కి లింక్ అనేది ఉండదు. సో ఇక్కడ మీరు పిక్చర్లో ఉన్నట్టు ఒక పాయింట్కి ఇంకొక పాయింట్కి సంబంధం ఉండదు. సో మీరు కొద్దిగా మీకు అర్థమయ్యేటట్టు చూడాలి అంటే కనుక ఒకసారి వీడియోని పాజ్ చేసి చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. సో ఇంకా మనం కాయిన్ని చూసుకున్నట్టయితే 3 లైన్స్ సింబల్ ఉంది. ఇందులో కూడా మీకు 4 టైప్స్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు 3 లైన్స్లో ఉన్నాయి కదా, 3 లైన్స్ ఆ 3 సింహాలలో రైట్ సైడ్ ఉన్న సింహంకి కొన్ని వేరియేషన్స్ అనేవి ఉంటాయి. సో అందులో టైప్ ఏ చూసుకున్నట్టయితే అశోక సింబల్ వచ్చేసి 15 mm హైట్ ఉంటుంది సైజు. సో లయన్కి వచ్చేసి 5 rows ఉంటాయి. అక్కడ మనకు డిజైన్ కనబడుతుంది కదా, ఆ విధంగా 5 rows అనేవి ఉంటాయి. సో ఇంకా టైప్ బి చూసుకున్నట్టయితే సేమ్ అశోక సింబల్కి వచ్చేసి 14 mm ఉంటుంది. ఇంకా 3-4 rows అనేటివి మనకు రైట్ సైడ్ లైన్కి అనేటివి ఉంటాయి. సో టైప్ సి ఇందులో చూసుకున్నట్టయితే అశోక సింబల్కి 13 mm ఉంటుంది సైజు. 4 rows వచ్చేసి మనకు రైట్ సైడ్ లైన్ కట్టేటివి ఉంటాయి. సో ఇంకా లాస్ట్ టైప్ డి చూసుకున్నట్టయితే అశోక సింబల్కి 13 mm, రైట్ సైడ్ లైన్కి వచ్చేసి 4 ఉంటాయి. అలాగే దాని చెస్ట్ వచ్చేసి కొద్దిగా రీకట్గా ఉంటుంది సెంట్రల్ లైన్ది. సో ఇలా కొన్ని రకాలు ఉన్నాయి. ఇంకొక సైడ్ చూస్తే చిత్తరంజన్ దాస్ గారి ఇమేజ్ ఉంటుంది. టాప్లో ఆయన పేరు, పుట్టిన సంవత్సరం 1870, మరణించిన సంవత్సరం వచ్చేసి 1925 ఉన్నాయి. సో మింట్ మార్క్ చూసుకున్నట్టయితే మనకు సర్క్యులర్ డాట్ ఉంటే అది వచ్చేసి నోయిడా అని, స్టార్స్ ఉంటే కనుక మనకు అది హైదరాబాద్ అని, ఏ మింట్ మార్కు లేకుంటే కనుక కలకత్తా అని అర్థం. అలాగే ఇందులో వచ్చేసి మనకు 10 రూపీ, 50 రూపీ, 100 రూపీ కాయిన్స్ కూడా ఉన్నాయి. ఇవి మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇంకా మనం దీని వాల్యూ చూసుకున్నట్టయితే ఇవి ఎక్కువగా అందుబాటులో లేవు కాబట్టి, అంటే సర్క్యులేషన్ ఉంది బట్ ఏమంటే కనుక చాలామంది అంతగా గుర్తించరు. సో దీని వాల్యూ వచ్చేసి మనకు 10 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు ఉంటుంది. సో ఎందుకంటే కనుక మనకు ఇవి చెల్లుబాటులో ఉన్నాయి కాబట్టి. సో అది ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.